ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీటి దగ్గర నుంచి రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒక్కసారి చూడండి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 30/4/2021 శుక్రవారం రోజున స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31/5/2021 సోమవారం రోజున లాస్ట్ డేట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవేంటంటే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకు హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం దీనికి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఏమేం పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం మనము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వాజిద్, మీరు చూస్తున్నారు ఆఫ్రిన్ ఇర్ఫాన్ షేక్ యూట్యూబ్ ఛానల్. టెక్నికల్ అసిస్టెంట్ ఇవేంటంటే గ్రూప్ బి క్యాడర్లో ఉంటాయి. మీకేంటంటే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే 54,126 ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 21 ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ అనమాట. 20 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే లేదు, అందువల్ల చూసుకోండి ఒకసారి. తర్వాత మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే టీఏజీపీ వీటికంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. తర్వాత టీఏజిఎల్ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ జియాలజీ. తర్వాత టీఏసిఎస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ టీఏఐఎన్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్. టీఏఎంబి ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్. వీటికి ఏంటంటే రిలేటివ్గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలన్నమాట. తర్వాత టీఏహెచ్సి ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ ఇన్ హార్టికల్చర్. ఓకేనా, వీటికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చూసుకోండి ఒకసారి వాటికి ఏమేమి ఉన్నాయి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దా లింక్ ఓపెన్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ ఒకసారి మొత్తం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 3 వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే 67,521 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 6 ఉన్నాయి. వీటికంటే పోస్ట్ కోడ్ టీఓజీపీ, టీఓఈఐ, టీఓజిఎల్. వీటికి ఏమేమి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరైతే క్లియర్గా చూసుకోండి అది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1 ఇది గ్రేడ్ 3 గ్రూప్ ఏకి సంబంధించింది ఇది. వీటికి ఏంటంటే స్టార్టింగ్ శాలరీ 83,313 ఉంటుంది. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 7 ఉన్నాయన్నమాట. వీటి పోస్ట్ కోడ్లు ఏంటంటే STOGP1, STOGL1, STOCA1. ఓకేనా, వీటికి ఏంటంటే ఏం క్వాలిఫికేషన్ ఉన్నది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి ఇది. నెక్స్ట్ ఏంటంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2 గ్రేడ్ 3 ఇవి కూడా గ్రూప్ ఏ కిందకు వస్తాయి. వీటికి స్టార్టింగ్ ఎంత ఉంటుంది 99,669 రూపీస్ ఉంటుంది. టోటల్ ఏజ్ లిమిట్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే 40 ఇయర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. STOGP2 పోస్ట్ కోడ్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అయితే 4. ఇది ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ద అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సిబుల్ అప్ టు 5 ఇయర్స్ ఫర్ ST అండ్ 3 ఇయర్స్ ఫర్ OBC. ఓకేనా, దీన్ని మెన్షన్ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఈ జనరల్ కండిషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కంపల్సరీ ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితేనే అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు హైదరాబాద్ లొకేషన్ కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే ఏముండదు, అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ ఇవేంటంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫాలోడ్ బై ద ట్రేడ్ టెస్ట్ ఫర్ ద స్క్రీన్డ్ ఇన్ ద అప్లికెంట్స్. వీళ్ళకి ఏంటంటే ఏం చేస్తారంటే మనం అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్, మన క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసి వాళ్ళకి సాగ్రిగేట్ చేసుకుని మనకు రిటర్న్ టెస్ట్కి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1 and 2కి ఏంటంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఆఫ్ ద స్క్రీన్డ్ ఇన్ అప్లికెంట్స్. ఇవేంటంటే వీళ్ళని చూసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఇక్కడ స్కీమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్స్ వచ్చేసి OMR పద్ధతిలో ఉంటాయి. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ BE BTech. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 ఉంటాయి. టోటల్ టైమ్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చి 3 అవర్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ పార్ట్ 1కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 ఉంటాయి అనమాట. వీటికి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అయితే మీకు లేవు, దీన్ని కన్సిడర్ చేయరు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏమేమి ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ ఇవైతే మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో మీరు
ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ 2కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చి ఈచ్ దాంట్లో 25 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 75. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పేపర్ 3కి వచ్చేటప్పటికి 90 మినిట్స్ ఉంటుంది. దీంట్లో కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 100 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 300. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. అందువల్ల మీరు చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ అవ్వండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఆన్సర్స్ని రైట్ చేయండి. తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ పేపర్ 1 విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ మెరిట్ విల్ బీ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 3 పుట్ టుగెదర్. ఓకేనా. మీరు పేపర్ 1లో మీరు పెర్ఫార్మెన్స్ ఎట్లా చేసినా కూడా దాన్ని వీళ్ళైతే కన్సిడర్ తీసుకోరు. పేపర్ 2, పేపర్ 3లో చేసింది మాత్రం తీసుకుంటారు. ఓకేనా. ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి మీకు ఓపెన్ కాకపోవచ్చు. వాళ్ళ అప్లికేషన్ ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో వెంటనే నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. వీళ్ళకైతే అప్లికేషన్ అయితే ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకేమో అప్లికేషన్ ఫీ 100 రూపీస్ నామమాత్రపు ఫీజు అయితే పెట్టారు. అది మనం పే చేసేసుకుందాం. తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి ఆర్ 10th సర్టిఫికేట్ రిఫ్లెక్టింగ్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, క్యాస్ట్ ఏదైనా మీకు అప్లికబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ మీకు ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఫార్మాట్ ఉంది, దాన్ని బట్టి మీరు చేసుకోండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా ఏదైనా ఉంటే ఎన్ఓసి అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ, ఏదన్నా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇప్పుడు మీరు అప్లై చేసే పోస్ట్ క్వాలిఫికేషన్ కాకుండా ఇంకా హయ్యర్ కనుకుంటే దాన్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ రిలేటెడ్ టు పీడబ్ల్యూబీడీ, వీళ్ళకి కూడా ఏదైనా సర్టిఫికేట్స్ పీడబ్ల్యూకి సంబంధించి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది. అది మీరు ఫిలప్ చేసి అన్నీ ఒక పీడిఎఫ్ ఫైల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నాట్ మోర్ దెన్ 15 MB. 15 MB కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీకు తీసుకోదు. అందువల్ల 15 MB లోపలే ఉండేటట్టు చూసుకొని మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అప్లై చేసుకునే టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందుగా మీకే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.